రాయి. ఏం రాయాలి? లెటర్. ఎవరికి? నీకు. నాకా? నాకు రాయటం రాదు. ఈ మధ్యన సంతకం పెట్టడం. వెయిట్, నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి నాకు చదివి వినిపించిన తర్వాత నువ్వు చదువుకో. ఐ లైక్ ఇట్. చెప్పు. నా ప్రియ, ప్రేమతో నీకు నీకు నే రాసే నేను రాసే ఉత్తరం. ఉత్తరం లెటర్. లెటర్ కాదు, ఉత్తరమైన రాయి. చదువు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. పాటలా మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమా అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా? నేను ఇక్కడ క్షేమం. ప్రియతమా, నీ వచట కుశలమా? నేనిచట కుశలమే. ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతోంది. కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. ఊహలన్నీ పాటలే, కనుల తోటలో అదే తొలికలల కవితలే, మాట మాట అదే. బ్రహ్మాండం. కవిత పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా? నేనిచట కుశలమే. ఊహలన్నీ పాటలే, కనుల తోటలో తొలికలల కవితలే, మాట మాటలో. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా? నేనిచట కుశలమే. నాకు తగిలిన గాయం అయితే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలీదు, ఈ మాయో తెలీదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకోవే. అక్కడక్కడ పువ్వు, నవ్వు, ప్రేమ అలాంటివి వేసుకోవాలా? ఇదిగో చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. వాదేవి, దేవి వాదేవి. అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా సోకు నిన్ను బాధ పెడుతుంది అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, మామూలు ప్రేమ కాదు, మామూలు ప్రేమ కాదు, మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది, స్వచ్ఛమైనది. మమకారమే కీలాలి పాటగా రాసేది హృదయమా.
ఉమాదేవిగా శివుని అత్త భాగమైనాలోన నిలువుమా శుభలాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా. థ్యాంక్ యూ.